మాట్లాడుతూ 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, మరి అప్పుడేందుకు చేయలేదు? మధ్య ప్రతిసారి కొన్ని పార్టీలు అడ్డుపడ్డాయి, వాటి పొత్తుతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది, వాటి పక్షం. అందుకే కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నీకు కూడా నేను చెప్పింది అదే, దేశ స్వతంత్రం వచ్చినాక మహిళలకు పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది మేమే, స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, లోక్సభలో రాజ్యసభలో మహిళా బిల్లులు, అసెంబ్లీలో లోక్సభలో బిల్లు పాస్ చేసింది మేమే. ఇన్ని పనులు మేం చేసిన తర్వాత ఈరోజు కిషన్ రెడ్డి గారు 60 ఏళ్ళు మీరే ఉన్నారు, 60 ఏళ్ళు ఇవన్నీ చేసినాం స్వామి. మా పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి సోనియా గాంధీ వరకు అధ్యక్షురాలుగా నియమించుకున్నాము. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, స్పీకరు అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్ళలో మీరు 46 ఏళ్ళలో మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే ఒక పదవి ఉంటుంది, తెలుసు కదా, నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు అంతకుముందు ప్రమోద్ మహాజన్ ఉండేవారు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అని, వెంకయ్య నాయుడు గారు ఉండేటోళ్ళు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళలకు మహిళలు అంటేనే ద్వితీయ శ్రేణి పౌరులు, వాళ్ళ ఉద్దేశంలో మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము. నేను దేశానికే అన్యాయం జరుగుద్దని చెప్తున్నా, నేను పార్టీలో కాదు. దేశ ప్రజల మధ్యలో అంతరం పెరిగినప్పుడు ఆ దేశానికే నష్టం చేకూరుస్తుంది. దేశ ప్రజలకందరికీ అన్యాయం జరుగుతుంది. నేను 140 కోట్ల ప్రజల తరఫున ఈరోజు నేను మాట్లాడుతున్నా. మీరు చేస్తున్న దాంట్లో తప్పులేమున్నాయో ఎత్తి చూపించిన. చిన్న రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుద్ది, దక్షిణాదిలో ఉన్న దళితులకు, ఆదివాసులకు ఎట్లా నష్టం జరుగుతుంది, మహిళలకు ఎట్లా నష్టం జరుగుతుంది, ఈ అన్ని నష్టాలు కూడితే దేశానికి ఎట్లా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఒక ఇండివిజువల్ ఆర్ ఒక ఏరియా కోసం నేను మాట్లాడట్లేదు. నేను దేశం యొక్క, ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది మేము, రాజ్యాంగం ఇచ్చింది మేము, రిజర్వేషన్లు దళితులకు, ఆదివాసీల నుంచి, ఎస్టీల నుంచి మహిళల వరకు రిజర్వేషన్లు ఇచ్చింది మేము. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన జిమ్మేదారి కూడా మాకే ఉంది. ఆ ఆలోచనతోనే ఈరోజు మీ అందరికీ చెప్తున్నాం, మీరు కూడా భాగస్వాములే. ఇప్పుడు ఆనాడు ఏనాడే అది 1950 ప్లీజ్ తినండి. 51 లోపల కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ, 61లో చేసింది కాంగ్రెస్ పార్టీ, 76 లోపల డిఫరెన్సెస్ ఉన్నది ఆపింది కాంగ్రెస్ పార్టీ, ఆగినాం. నీకు స్కూల్కి పోయేటప్పుడు ఒకవేళ ఏబిసిడీలు రాలేదనుకో, కాలేజీకి పోయి నేర్చుకుంటావు కదా. ఆ రోజు జరిగిన వాటిలో ఏవైనా లోపాలు ఉంటే ఈరోజు సవరించుకోవడానికి అవకాశం వచ్చింది. మనం పుట్టంగానే అన్నీ రావు కదా మనకు, ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది. ఒక పరిణామ క్రమంలో మనం ఎదుగుతాం.